హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీషు మీరు ఈ నెలలో రాయబోతున్న ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ వర్బ్ ప్యాటర్న్స్ మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. సో మీకు ఇంకా ఏదైనా టాపిక్ కావాలా, ఏదైనా టాపిక్లో ఇంపార్టెంట్ బిట్స్ కావాలా, సో నాకు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కొంతమంది అడుగుతున్నారు, సో ఆ వీడియోస్ కూడా అతి తొందరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అండ్ మీరేం చేయాలంటే, సో మేము ఎంతో శ్రమపడి సో ఈ వీడియోస్ చేస్తున్నాం. సో అండ్ మెటీరియల్ కూడా ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసి సో మీకు వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఒకటి, అదేంటి అంటే, సో ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఎవరైతే చేస్తున్నారో ఫ్రీగా ఎడ్యుకేషనల్ వాల్యూస్, మంచి వాల్యూస్తో ఉన్న వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేయండి. సో మీరు ఏం చేయాలి, మీరు సపోర్ట్ ఎలా చేయాలి అంటే, జస్ట్ మీరు ఏం చేయకండి, ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవడం జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా సో మనం ఇంపార్టెంట్ వర్బ్ ప్యాటర్న్స్ ఏవి అవి చదువుకుంటే మ్యాక్సిమం నేను ఇక్కడ 6 ఇచ్చాను. ఆ 6 ఏంటి అనేది తెలియాలి అంటే మీరు వీడియో ఎండింగ్ వరకు కంపల్సరీ చూడండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ వర్బ్ ప్యాటర్న్ ఏంటి అంటే, సబ్జెక్ట్ లింకింగ్ వర్బ్ బీ, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఆర్ నౌన్ ఫ్రేజ్ ఆర్ అడ్జెక్టివ్. సో ఇది ఎక్కువసార్లు రిపీట్ అయిన వర్బ్ ప్యాటర్న్స్నే నేను తీసుకోవడం జరిగింది ఈ వీడియోలో, అది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 6 వర్బ్ ప్యాటర్న్స్ ఏంటి అనేది కంపల్సరీ చూడండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి, సబ్జెక్ట్ లింకింగ్ వర్బ్ వచ్చేసి బీ, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ వచ్చేసి నౌన్ అయినా ఉండొచ్చు, నౌన్ ఫ్రేజ్ అయినా ఉండొచ్చు, అడ్జెక్టివ్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మై ఫాదర్ ఈజ్ ఏ టీచర్. మై ఫాదర్ ఈజ్ ఏ టీచర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనికి మై మదర్ ఈజ్ ఏ టీచర్ రాయొచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో మై ఫాదర్ ఈజ్ ఏ టీచర్, సో మై మదర్ ఈజ్ ఏ డాక్టర్, అట్లా కూడా రాయవచ్చు. సో నెక్స్ట్, శ్రీహాన్ ఈజ్ ఏ బ్రైట్ స్టూడెంట్. ఇలా మీరు రాజు ఈజ్ ఏ బ్రైట్ స్టూడెంట్. సో లేదా సౌందర్య ఈజ్ అ బ్రైట్ స్టూడెంట్. సో ఇట్లా మనం ఏ పేరైనా మనము తీసుకోవచ్చు. సో ఇలా మనం 4 సెంటెన్సెస్ని రాయాల్సి ఉంటుంది. అలా రాస్తే మనకి 4 మార్క్స్. బట్ మీరేం చేస్తారంటే 6 రాయండి, పర్ఫెక్ట్గా రాయండి 6. అందులో ఏ ఒక్క చిన్న వర్బ్ల కూడా తప్పైనా, సో 2 తప్పైనా 4 కరెక్ట్ అవుతాయి, 4 మార్క్స్ వస్తాయి. కాబట్టి సో 4 అంటే 4 రాయకండి, 6 రాసే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ వచ్చేసి ద స్టాచ్యూ ఈజ్ లైఫ్ సైజ్. ఈ 3 సెంటెన్సులు రాసినా పర్లేదు. ఈ 3 సెంటెన్స్తో పాటు నేను ఇప్పుడు చెప్పిన ఇంకో 2 సెంటెన్స్లు మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ వర్బ్ ప్యాటర్న్ సంబంధించి. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ వచ్చేసి దేర్ ఉండాలి, వర్బ్ వచ్చేసి బీ ఫామ్ ఉండాలి, అండ్ సబ్జెక్ట్ అండ్ లాస్ట్లో కాంప్లిమెంట్ ఉండాల్సి ఉంటుంది. సో దీనికి చూడండి, దెర్ ఆర్ 3 కబోర్డ్స్ ఇన్ దిస్ రూమ్. దెర్ ఆర్ 3 రూమ్స్ ఇన్ ద బిల్డింగ్. సో ఇట్లా మీరు ఎన్ని అయినా రాసుకోవచ్చు, జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నా. దెర్ ఈజ్ ఎ వాటర్ పెయింటింగ్ ఆన్ ద వాల్. దెర్ ఈజ్ ఎ లిజర్డ్ ఆన్ ద వాల్, అట్లా మీరు రాసుకోవచ్చు. లేదా దెర్ ఈజ్ ఎ పిక్చర్ ఆన్ ద వాల్, అట్లా మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దెర్ వర్ స్నేక్స్ ఇన్ ద వెల్. దీనికి దెర్ వర్ యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్. దెర్ వర్ బర్డ్స్ ఇన్ ద ఫారెస్ట్. సో మీరు ఎట్లయినా రాసుకోండి. ఇంకా దెర్ వర్ ఫిషెస్ ఇన్ ద వాటర్. సో ఈ విధంగా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా క్రియేట్ చేయవచ్చు. సో ఇలా మీరు 6 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ రాసే ప్రయత్నం చేయండి, 4 మార్క్స్ డెఫినెట్గా రావడం జరుగుతుంది. ఇది సెకండ్ ఇంపార్టెంట్ వర్బ్ ప్యాటర్న్. ఏముండాలి, దేర్ వర్బ్ వచ్చేసి బీ ఫామ్లో ఉండాలి, సబ్జెక్ట్ అండ్ కాంప్లిమెంట్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది సెకండ్ ఇంపార్టెంట్ వర్బ్ ప్యాటర్న్. సో నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ వర్బ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. సో థర్డ్ ఇంపార్టెంట్ వర్బ్ ప్యాటర్న్ వచ్చేసి దేర్ వర్బ్ వచ్చేసి బీ, నెక్స్ట్ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత అడ్వర్బియల్ ఉండాల్సిన అవసరము ఉంది. సో చూడండి, దెర్ ఆర్ 5 రూమ్స్ ఇన్ ద హౌస్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో అట్లా అనమాట. దేర్ ఆర్ 5 రూమ్స్. ఇక్కడ ఆర్ ఎందుకు వచ్చింది అంటే ప్లూరల్ కాబట్టి, 5 రూమ్స్ అంటే ప్లూరల్ కాబట్టి ఆర్ వచ్చింది. అదే దేర్ ఆర్
వన్ రూమ్ ఇన్ ద హౌస్ అంటే దేర్ ఈజ్ వన్ రూమ్ ఇన్ ద హౌస్ అట్లా. సో అది సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది, అట్లా ఆర్ మాత్రం రాదు సింగులర్కి, అట్లా చూసుకోండి. సో నెక్స్ట్ దేర్ ఆర్ నో డోర్స్ టు ఎనీ హౌస్ ఇన్ ఇదేంటి అంటే షానీ సింగాపూర్. సో షానీ సింగాపూర్లో ఏంటి అంటే ఎక్కడ ఏ హౌస్కి డోర్స్ అనేది ఉండదట. సో నెక్స్ట్ వచ్చి దేర్ మస్ట్ బీ ఏ కిచెన్ ఇన్ ఎవ్రీ హౌస్, దేర్ మస్ట్ బీ ఏ హాల్ ఇన్ ఎవ్రీ హౌస్. సో ఇట్లా కూడా మనము రాసుకోవచ్చు. సో ఇది థర్డ్ ఇంపార్టెంట్ వర్బ్ ప్యాటర్న్. సో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూసుకోండి, మీ లెక్చరర్స్ చెప్పిన ఎగ్జాంపుల్స్ను కూడా చదువుకొని అవే రాసే చేసే ప్రయత్నం చేయండి. లేదా మీ ఓన్గా ఎక్కడ గ్రామాటికల్ మిస్టేక్స్ లేకుండా రాసినా నో ప్రాబ్లం ఎట్ ఆల్. మీ మెటీరియల్లో ఉన్నాయి రాయాలని ఏం లేదు. సో మీ ఓన్గా కూడా క్రియేట్ చేసి రాసుకోవచ్చు, బట్ గ్రామాటికల్ మిస్టేక్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. సో అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ వర్బ్ ప్యాటర్న్ వచ్చేసి ఏముంది అంటే సబ్జెక్ట్ ఉండాలి, ట్రాన్సిటివ్ వర్బ్ ఉండాలి, ఆబ్జెక్టివ్ ఉండాలి. సింపుల్. సో టాగోర్ రోట్ గీతాంజలి, రవీంద్రనాథ్ ఠాగూర్ రోట్ గీతాంజలి. సో ఇదనమాట. నెక్స్ట్ షీ లైక్స్ స్విమ్మింగ్, హీ లైక్స్ క్రికెట్, ఏదైనా రాసుకోవచ్చు. హీ సాంగ్ ఎ సాంగ్, షీ ప్లే ఏ వయోలిన్, ఏదైనా మనము రాసుకోవచ్చు. ఇది కూడా ఎక్కువ సార్లు రిపీట్ అయిందేనా అంటే నేను ఈ ఇంపార్టెంట్ వర్బ్ ప్యాటర్న్ అనే ఏదైతే చెప్తున్నానో ఇవి ఎక్కువ సార్లు ఎగ్జామినేషన్లో ఏమయ్యాయి అంటే రిపీటెడ్గా వచ్చాయి. సో వాటినే తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే మీకు ఇస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది గెస్ మాత్రమే అండ్ ఇంపార్టెంట్ రిపీటెడ్ మాత్రమే. ఇది కాకుండా వేరేది వస్తే మీరు అడగవచ్చు, సార్ ఇదే ఇంపార్టెంట్ అన్నారు ఇందులోకి వెళ్ళి రాలేదంటే. సో ఇది గెస్ చేసి మాత్రమే చెప్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది రిపీట్ అయిన వర్బ్ ప్యాటర్న్స్ కాబట్టి ఇవి ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సార్ మీరు చెప్పింది రాలేదు అంటే ఉండదు. సో అన్నీ చదువుకోవాలి యాక్చువల్గా. సో వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సబ్జెక్ట్, ట్రాన్సిటివ్ వర్బ్, ఆబ్జెక్ట్. సో మ్యాక్సిమం ఇందులోకి వెళ్ళి వస్తుంది. ఒక్కోసారి అవుట్ ఆఫ్ ది ఈ ఇంపార్టెంట్ వర్బ్ ప్యాటర్న్స్ నుంచి కూడా అడగవచ్చు. బట్ మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని వర్బ్ ప్యాటర్న్స్ కనుక చదువుకుంటే సో డెఫినెట్గా అందులోకి వెళ్ళి ఒకటే ఇస్తారు. ఎందుకంటే రెండు ఇచ్చి ఒకటి రాయమని ఏమీ ఉండదు కాబట్టి సో అన్నీ చదువుకోవాల్సిన అవసరం ఇందులో. నెక్స్ట్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ వర్బ్ ప్యాటర్న్ వచ్చేసి సబ్జెక్ట్, ట్రాన్సిటివ్ వర్బ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి. అమూల్య టోల్డ్ నితిన్ ఎ స్టోరీ. సో ఈ విధంగా మనం ఎన్ని సెంటెన్స్లు అయినా మనము తయారు చేయవచ్చు. ఐ పేడ్ ద మేనేజర్ ద బిల్. మూడోది వచ్చేసి హీ డజంట్ ఓ మీ ఎనీ మనీ. సో ఇందులో చూడండి సబ్జెక్ట్ ఉండాలి, ట్రాన్సిటివ్ వర్బ్ ఉండాలి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ రావాలి, దాని తర్వాత మళ్ళీ ఏది రావాలి డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ రావాలి, దాని తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ రావాల్సిన అవసరం ఉంటుంది. అమూల్య టోల్డ్ నితిన్ ఏ స్టోరీ ఇది ఇచ్చేయండి అనుకోండి, ఈ రెండు రాయొచ్చు, మిగతా రెండు రాయొచ్చు, ఇంకా దీనికి ఇంకొక 4 కలిపితే 6 అయిపోతాయి. ఐ పేడ్ ద మేనేజర్ ద బిల్, ఈ డజంట్ ఓ మీ ఎనీ మనీ. సో ఈ విధంగా మనము రాయాల్సిన అవసరము ఉంటుంది. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్. సో ఇదే లాస్ట్ వన్, సిక్స్త్ వన్. సో ఇదేంటంటే సబ్జెక్ట్, ట్రాన్సిటివ్ వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఉండాలి. సో ఇది కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నము చేయండి. సో ఎగ్జాంపుల్ చూడండి. We made Veena our leader. We made him as our leader or our leader. సో ఇట్లా మనము ఎన్నైనా సెంటెన్సెస్ రాసుకోవచ్చు. The committee didn't appoint Mr. Rao manager of the company. So and the last one is చూడండి. My sister drinks milk cold. My sister drinks coffee hot. ఇట్లా రాసిన ప్రాబ్లం లేదు. లేదా my brother drinks coffee hot. ఇట్లా రాసిన ప్రాబ్లమే లేదు. సో ఇలా మనం ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అయినా మనం గ్రామాటికల్ మిస్టేక్స్ లేకుండా సో రాసే ప్రయత్నము చేయండి. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ వర్బ్ ప్యాటర్న్కి సంబంధించిన 6 ఇంపార్టెంట్ వర్బ్ ప్యాటర్న్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మన యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఏ విధంగా మీ సపోర్ట్ని తెలపండి అంటే సో మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.